ఈ వారం అంతా నేనేం చెప్పానో నాగార్జున గారు అదే క్లాస్ స్పీకర్ చూసుకోండి. తనుజ చేసిన అతికి పవన్ పట్ల బాధ్యత వహించిన నాగార్జున. సంజనాకి మరోసారి నాగార్జున గట్టి వార్నింగ్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్. డిజాస్టర్ సంచాలకునిగా రీతు, తనను గెలిపించిన కళ్యాణ్నే ఫెయిల్ సంచాలకుడిగా మార్చిన తనుజ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పేమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, అప్డేట్స్ కన్నా రాత్రి ఆదివారం జరిగిన ఎపిసోడ్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఇక ఈ ఆదివారం మొత్తం క్లాస్ స్పీకరే ఉందండి. అలాంటి క్లాస్ స్పీకర్ కాదు, ప్రతి వారం క్లాస్ స్పీకర్. కానీ ప్రతి వారం అందరికీ క్లాస్ స్పీకర్. ఈ వారం 80% తనుజ క్లాస్ స్పీకర్. 80% తనుజకి. పిఆర్లు ఏమైనా ఇంకో రాసుకోవచ్చు, మీ ఇష్టం. నేను అంటున్నాను కదా, ఇంక మీ ఇష్టం. పిఆర్లు మీ ఇష్టం. ఇక ఈ వారం నేను ఏం చెప్పాను అంటే, ఈ వారం అంతా మీరు ఒకసారి చూసుకోండి. ఈ వారం అంతా, గడిచిన వారం అంతా నేను ఏం చెప్పానో, వేటిపై ఫోకస్ చేశానో వాటినే ఎగ్జాక్ట్గా నాగార్జున గారు నిన్న శనివారం ఆదివారం చెప్పడం జరిగింది. కావలిస్తే మీరు చూసుకోండి. అసలు ముఖ్యంగా నేనేంటంటే, నెగిటివ్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. పాజిటివ్ విషయాలకు వచ్చినట్లయితే, సుమన్ కి ఇమాన్యుయల్ కి కామెడీలో గట్టి పోటీ ఇస్తున్న భరణి అని చెప్పేసి నేను చెప్పాను. సో భరణి కామెడీ అదిరిపోయిందని చెప్పాను. ఇమాన్యుయల్, సుమన్, భరణీల కామెడీతో అసలు చిరునవ్వు సీను అదరగొట్టారని చెప్పాను. చాలా మంది వచ్చేసి చప్పగా ఉంది ఎపిసోడ్ అన్నప్పుడు అన్నారు. కానీ ఎపిసోడ్స్ అంటే కింగ్డమ్ ఎపిసోడ్ లో కామెడీ ఎపిసోడ్ ఇరగదీశారని చెప్పాను. లాంగ్ వీడియోలో చూడండి. సో ఎగ్జాక్ట్ గా నాగార్జున గారు నిన్న అదే చెప్పారు. ఏమన్నారంటే, హౌస్ లో వచ్చేసి మీ ముగ్గురు నిల్చోండి అయ్యా, భరణి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, మీ ముగ్గురు కామెడీ అల్టిమేట్. సుమన్ ని, ఇమాన్యుయల్ లో కామెడీ సెన్స్ ఉందని నాకు తెలుసు, కానీ భరణి నీలో ఇంత హ్యూమర్ ఉందని నాకు తెలియదయ్యా. ఇన్నాళ్ళు ఎందుకు దాచా ఆ హ్యూమర్ని? ఇది కదా మాకు కావాల్సింది, బయటికి తీ అంటూ మనం ఎగ్జాక్ట్ చెప్పాం. ఇది కదా భరణి గారి నుండి మేము కోరుకునేది. భరణి గారిలో హ్యూమర్ బయటకు వచ్చింది, ఇలాంటివన్నీ చెప్పాం. వాటి మీద ఫోకస్ చేసి నాగార్జున గారు ఖచ్చితంగా వాటి గురించే చెప్పారు. సో ఇక తనుజ అతి గురించి మనం మితిగానే ఈ వారం అంతా చెప్పుకున్నాం, ఎక్కువగా చెప్పుకోలేదు. ఎందుకు? పాపం పిఆర్లు ఏడుస్తున్నారు, మరి కొంతమంది అభిమానులు బాధపడుతున్నారు. వాళ్ళ ఇళ్లలో నేర్పిన సంస్కారంతో కామెంట్లు పెడుతున్నారు. పాపం ఎందుకులే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తాలూకా బిహేవియర్ ను బయట పెట్టించిన ఈ కామెంట్ల ద్వారా వదిలేం. అయినప్పటికీ తనుజ సక్సెస్ అయితే మొట్టమొదటి ఆనందపడింది మనమే. తను కెప్టెన్ అయిందని చెప్పింది మనమే ఫస్ట్ టైం. కాకపోతే చూసుకోండి, తను గెలిచిందని చెప్పింది మనమే. తను బాగా ఆడుతుంది, కామ్ గా ఉంది, ఇలా ఉంటే కప్పు నీదేనమ్మా తనుజ అని చెప్పింది మనమే. కానీ ఈ వారం తనుజ చేసిన అతి పవన్ పట్ల మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యకు అని చెప్పే విధానం, దాని గురించి కూడా మనం ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యకు అని చెప్పే విధానంపై నాగార్జున గారు పవన్ పట్ల బాధ్యత వహించారు. అంతేకాదు, ఆమె పవన్ పై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమనే కాదు, ఆ నిఖిల్ వస్తే భయం వేస్తుంది, అందుకనే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు అన్నారు. ఒక్కసారి ఎపిసోడ్ ఓపెన్ చేసుకుని చూడండి. నిఖిల్ రావడం కనీసం అమ్మడు చూడలే, నోటి నిండా పుచ్చు అబద్ధాలు. ఆమె అటు తిరిగి ఉంది, ఆయన వస్తున్నాడు. చూడండి మళ్ళీ ఒకసారి, ఆమె అటు తిరిగి ఉంది, ఆయన వస్తున్నాడు, చేయబట్టుకుని హ్యాండ్లింగ్ అంది. అంటే ఆయన వస్తుంటే నాకు భయం వేసిందండి. ఎందుకు అబద్ధాలు? వాస్తవా అవాస్తవా? ఇది అవాస్తవం అయితే కామెంట్ చెప్పండి, వాస్తవం అయితే. ఇక ఆ తనుజ చేసిన అతికి నాగార్జున గారు ఏం చేశారంటే, ఒక అబ్బాయిపై నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు. ఒక అబ్బాయి మొన్ననే సారీ చెప్పాడు, అలాంటి అబ్బాయిపై నువ్వు ఏంటమ్మా ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం ఎలా ఉపయోగిస్తావు? తను చూడండి, కాకపోతే జస్ట్ ఇలా టచ్ చేసిన దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారా? ఎపిసోడ్కి వెళ్ళి చూడండి. నిఖిల్ నాయర్ టచ్ చేసి జస్ట్ ముట్టుకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారా? అసలు దానిపై నేను ఇప్పుడు క్లాస్ పీకడం కాదు, ఎందుకంటే నాగార్జున గారు పీకే క్లాసే హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఎలా ఉందని తెలుసా? కట్టలు తెంచిన కోపం బయటకు వచ్చినట్లుంది. బిగ్ బాస్ ఇన్నాళ్ళంతా టీం మొత్తం నాగార్జున గారు తనుజ గారికి ఏమనొద్దండి, నాగార్జున గారు తనుజకి ఏమనొద్దండి అంటూ చెప్పినట్టున్నారు. నాగార్జున గారు అన్ని విషయంలో సంయమనం పాటించారు. ఈ రోజు నాగార్జున గారు సంయమనం కోల్పోయారు, సహనం కోల్పోయారు. మొత్తానికి తనుజకి ఇచ్చిన క్లాస్ ఎలా ఉందంటే, సరే ఇంకా మనం మాట్లాడుకుంటే ఎక్కువ, ఎందుకంటే అసలు అంత వీడియోని చూసిన తర్వాత అనిపిస్తుందండి మనకి అంత వరస్ట్గా బిహేవ్ చేసిందా సంజనాని. ఇక తనుజాని సంజనాని గుర్తొచ్చింది కదా, సంజన గురించి చెప్తాం. సంజనాకి మరోసారి నాగార్జున గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి. ఆఫ్టర్ ఆల్ ఎందుకండి ఇవి పదాలు? ఇమాన్యుయల్ చెప్తూనే ఉన్నాడు, అమ్మా
నువ్వు అవతల వాళ్ళు తప్పు ఉంది నిజమే, అవతల వాళ్ళు తప్పుకి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆఖరిలో నువ్వు ఉపయోగించిన ఒక్క పదం వల్ల చూసావా తప్పంతా మర్చిపోతున్నారు, ఆ పదాన్ని పట్టుకుని లాగుతున్నారు. ఇమాన్యుల్ ఎంత చక్కగా చెప్పాడు. అదే విషయం నాగార్జున గారు అండర్లైన్ చేసి చెప్పారు. ఇమాన్యుల్కి అన్నారు ఆమె వణికేటట్టు షేక్ అయ్యేటట్టు గట్టిగా వార్నింగ్ అని చెప్పారు, కానీ నాగార్జున గారితో ఇమాన్యుల్ అన్నారు అలా చెప్తే ఆమె విందండి, ఆమెకి చెప్పవలసిన రీతిలో చెప్తానని. అదే మాట మరి హౌస్లో ఏం చెప్పాడో ఇప్పుడు నాగార్జున గారు ముందు కూడా అదే చెప్పారు. సంజన గారు ఆఫ్టర్ ఆల్ అక్కడ రీతు ఎలాగా ఫాల్స్ ఆడుతుంది, అది వాస్తవం, దాని గురించి కూడా క్లాస్ స్పీకర్ వెళ్దాం అక్కడికి. మరి రీతు ఫాల్స్ గేమ్ కోసం తను మాట్లాడకుండా ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు నాకు చెప్పడానికి అంత ఆఫ్టర్ ఆల్ పదం ఉపయోగించకూడదు కదా, అది ఎంత తప్పది. కాబట్టి నువ్వు ఇలాగే పదాలు దొరిలేస్తావు, నాకు అర్థం తెలియదు అంటావు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని రావాలంటావు, అవసరమా నీకు? నేను మళ్ళీ ఆమె పెద్దావిడ, ఆమెకి నేను అనేకన్నా నాగార్జున గారు ఏమన్నారు ఒకసారి చూడండి ఎపిసోడ్ లో, గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఆ విధంగా ఒక మనిషికి ఒక మాట, ఆ మాట ఎలాగో తెలుసా తీవ్ర స్థాయిలో ఉంది. ఇమాన్యుల్ చేత అనిపించారు. ఇంక నేను అంతకుండా ఎక్కువ చెప్పలేను, బాగోదు. సంజన గారు మార్చుకుంటే చాలా బాగుంటుంది, అభిమానులు హర్ట్ అయితే. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్లయితే సింగిల్ ఎలిమినేషన్ అనుకున్నారు, కానీ డబుల్ ఎలిమినేషన్. ఎందుకంటే 11 మంది ఉన్నారు, ఇంకా ఇద్దరు కెప్టెన్లే ఉన్నట్టు చూపిస్తుంది బోర్డు. ఎక్కువ వారాలు లేవు, మరి డిసెంబర్ 23 క్లోజ్ అన్నట్టు ఉంది. మరి ఫ్యామిలీ వీక్ ఒకటి వస్తుంది. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని డబుల్ ఎలిమినేషన్. మధ్యలో ఇంకొకటి ఏంటంటే ఈ వారం నో ఎలిమినేషన్ అనేది ఒకటి వస్తుంది వారం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డబుల్ చేయాలనుకున్నారు, కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేశారు. డబుల్ ఎలిమినేషన్ ఏంటంటే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఒకటి నిఖిల్ నాయర్, రెండోది గౌరవ్. వీళ్ళిద్దరితో 5 స్ట్రాంగ్ అనే బిగ్ బాస్ అంచనాలని తారుమారు చేసేటట్టు క్లీన్ స్వీప్ జరిగిపోయింది. బిగ్ బాస్ అంచనాలు 5 స్టార్ వస్తుంది అన్నారు, కాకపోతే 5 స్టార్ వెళ్ళిపోతుంది అన్నట్టు పంపు కొట్టేశారు. మొత్తం 5 స్టార్ మొత్తం వెళ్ళిపోయింది. డబుల్ ఎలిమినేషన్ లో ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 9 మంది మిగిలారు. ఇందాక మాట్లాడుకుంటూ మధ్యలో ఆపాము. అదే రీతు సంచాలకత్వం గురించి. సంజన దగ్గర వచ్చినప్పటికీ ఆమె ఫాల్స్ గేమ్ ఆడమే కాకుండా పవన్ దృష్టిలో పెట్టుకొని తను కూడాను ఎంత ఫాల్స్ అంటే ఎన్ని బాల్లు ఉన్నాయో అన్నిసార్లు పద్ధతి మార్చింది అని నాగార్జున గారు రీతుకి వచ్చేసి ఒక లెవెల్లో వేసుకున్నారు. మొట్టమొదట రీతుకి చప్పట్లు కొట్టండి అద్భుతమైన సంచాలకురాలంటే తనకు కూడా అర్థం అయ్యేలా, అంటే తన మనసుకి తెలుసు నేను అంత బాగా ఎక్కడ చేశాను అన్నట్టు చూస్తుంది అమ్మాయి. కానీ ఆ తర్వాత చెప్పారండి డిజాస్టర్డ్ సంచాలకురాలు ఎవరు అంటే రీతు. ఆమెకి ఇంకొకసారి సంచాలకత్వం బిగ్ బాస్ ఇవ్వద్దని చెప్పేశారు, నవ్వుతూనే సురకలు అంటించారు నాగార్జున గారు. సో ఈ విషయంలో ఏంటంటే మరి తనుజ క్షమించండి, రీతు సిగ్గుపడుతుందో మరి తెలుసుకుంటుందో తెలియదు, కానీ రీతుకు మాత్రం ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు సంచాలకత్వం చేయడం కాదు, ఎవరు విజయం పొందుతున్నారో వాళ్ళని నువ్వు దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ దృష్టిలో పెట్టాలి అని అర్థం వచ్చినట్లు ఒక పదం, ఒక లైన్ ఉపయోగించి చాలా చక్కగా నాగార్జున గారు చెప్తే అద్భుతంగా ఉంటుంది, నేను చెప్తే అది వివరణ అవుతుంది. ఒక లైన్లో ఆయన అద్భుతంగా చెప్పి చురక కాదు 2 చువ్వలతో 2 చురకలకు అంటించినట్టు అంటించారండి. కరెక్ట్గా అంటించారు. ఎందుకంటే తప్పది అక్కడ చూస్తున్నప్పుడు తెలుస్తుంది. నిఖిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకలాగా, పవన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకలాగా, మరి సంజన తనుజ వాళ్ళందరి దగ్గరకు వచ్చినప్పుడు ఒకలాగా, మళ్ళీ మార్చడం నువ్వు ఇష్టమైన చాలా. దీని గురించి కూడా మనం చెప్పిందే ఇక్కడ నాగార్జున గారు చెప్పారు. తనుజ గురించి చెప్పింది నాగార్జున గారు చెప్పారు, సంజన గురించి చెప్పింది నాగార్జున గారు చెప్పారు, ఇప్పుడు రీతు గురించి చెప్పింది కూడా యాజిటీజ్గా చెప్పారు. ఇక డిజాస్టర్ సంచాలక గారు రీతు ఉన్నాం కదా, తర్వాత ఇక తనుజ గారు తనని గెలిపించారు కళ్యాణ్ అని మనం చెప్పుకున్నాం, దాన్ని ఆయన చెప్పారు, మళ్ళీ చిన్న క్లారిటీ ఇచ్చారు, బాగోదు కదా అందరూ మనం అనుకున్నదే చెప్పారు. అక్కడ కళ్యాణ్ ఏదో చెప్పారు కళ్యాణ్, కానీ అక్కడ తెలుస్తుంది ఓకే, కానీ ఒక పెద్ద మనిషి తరహాగా నాగార్జున గారు ఎంతవరకు చెప్పారు, మళ్ళీ అమ్మడి ఏడ్చేస్తుంది, నేను ఆడలేదా, నేను ఆడలేదా అని. నేననే మాట కాదు పిఆర్ బాబుల్లారా, పిఆర్ ఆయిలెస్ చపాతీ గల్లారా, నేను ఒకటి చెప్తున్నాను వినండి. అక్కడ ఆమె ఏడుస్తుంది నేను ఒక్కడిని చెప్పడం కాదు, అందరూ అంటున్నారు హౌస్ లో. ఆమె అలుగుతుందని నేను చెప్పడం కాదు, అందరూ అంటున్నారు హౌస్ లో. ఆమె వచ్చేసి ప్రతిదానికి ఓడిపోయిన ఏడుస్తుందని నేను అంటలేదు, హౌస్ లో అందరూ అంటున్నారు. ఈ రోజు బయటికి వెళ్ళి మేము ఆడియన్స్ దగ్గర పోల్స్ తీసుకుంటే ఆడియన్స్ పోల్ ఏమొస్తుందో చూడండి, కింద కామెంట్స్ లో చూడండి. మీ ఆయిల్లెస్ చపాతీ గల పెట్టిన పోస్టుల కింద ఉన్నవన్నీ మిగతా వాళ్ళు ఎలా అసహనానికి గురవుతున్నారు. కాబట్టి అభిమానం అనేది ఉండొచ్చు. నాగార్జున గారు చెప్పిందే మీరు కూడా ఉపయోగించండి. ఒకరిపై మనసు పెట్టుకుని గెలిపించడం కాదు, గెలుపు ఎవరు గెలుస్తున్నారో, ఆట ఎవరు ఆడుతున్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకుని గెలిపించాలి. సో ఆ విషయంకి వచ్చినప్పటికీ పడాల కళ్యాణ్ సుమన్ శెట్టి విషయంలో తన స్టాండ్ అయింది కరెక్టే. సుమన్ శెట్టి ఓడాడు, మన సంజన గెలిచింది, అది కరెక్టే. కానీ పంతులు గారు ఏమిటి కుక్కని తీసుకెళ్తున్నారు అని దొంగలు అన్నారట. 4 దొంగలు అనేటప్పటికే మేక నిజంగా కుక్క అనుకొని వదిలేసాడట పంతులు గారు. కథ మీకు తెలుసు కదా.
అదే యజ్ఞంకి తీసుకెళ్తారు మేకని, నలుగురు వచ్చేసి దొంగల దారిలో కుక్కిది అంటే కుక్కేనా వదిలేశాడు. అలా తయారు చేశారు కళ్యాణ్ని. ఫస్ట్ సుమన్ పెట్టాడని ముఖ్యంగా తనూజ దగ్గర స్టార్ట్ అయింది. సో అది వినేసి కళ్యాణ్ ఏం చేయాలి, తనూజ చెప్తే కరెక్టే అన్నాడు. ఫస్ట్ సుమన్ పెట్టాడు అంటే ఆ తర్వాత తెలిసింది ఫస్ట్ సంజన పెట్టింది, సుమన్ కాదు. ఆ విషయం నాగార్జున గారు చూపించి మరి చెప్పారు. సంజన ఫస్ట్ పెట్టింది కాబట్టి సంజన ఫస్ట్ గెలిచిందని ఒక్క మాట నువ్వు అని ఉంటే నువ్వు సక్సెస్ఫుల్ సంచాలక్, ఇప్పుడు నువ్వు అట్టర్ ఫ్లాప్ సంచాలక్, ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పారు. సో ఎక్కడైనా కళ్యాణ్ తనపై తను నిల్చోవాలి. ఆర్మీ తన గురి తనదే ఉండాలి. పక్కోడు చెప్పిందని గురి పెడితే కోడి ఎవడికి గురి పెట్టాడు ఆల్రెడీ తగులుతుంది. అర్థమైందా? ఇదండి. ఇంకా బోల్డ్లోనే చెప్పుకోవడానికి మళ్ళీ కాసేపట్లో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.